డియర్ ఫ్రెండ్స్, మా వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోట ఏపీలోనే ఒక ప్రముఖ పర్యాటక స్థలం. దీన్ని ద గ్రేట్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా అంటారు. కర్ణాటక నుంచి ప్రవహించే పెన్నా నది ఇక్కడ 2 కొండల లాంటి ప్రాంతం మీదుగా వెళ్తుంది. ఇక్కడ పెన్నా నదికి గండి పడడంతో దీన్ని గండికోట అని పేరు వచ్చింది. ప్రస్తుతం గండికోట చారిత్రక ప్రదేశంగా గుర్తించబడి భారతీయ పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఇక్కడ కోటతో పాటు జామియా మస్జిద్, కొన్ని హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. గండికోట హిందూ ముస్లిం సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడ చూడదగిన అద్భుతాలు చాలా ఉన్నాయి. పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా ఇదొక మంచి ప్రదేశం. గండికోటను దర్శించాలనుకున్న వారు ఇక్కడికి ఎలా రావాలో, ఏ మార్గంలో రావాలో తెలుసుకుందాం. గండికోటకు రావాలంటే ముందుగా మా కడప జిల్లాలోని జమ్మలమడుగు పట్టణానికి చేరుకోవాలి. కడప నుంచి జమ్మలమడుగు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి నగరాల నుంచి జమ్మలమడుగుకు నేరుగా చాలా బస్సులు ఉన్నాయి. జమ్మలమడుగులో రైల్వే స్టేషన్ కూడా ఉంది. విజయవాడ నుంచి జమ్మలమడుగు మీదుగా అనంతపురం జిల్లాలోని ధర్మవరం వరకు ప్రతిరోజు ఒక ట్రైన్ నడుస్తుంది. అలాగే గుంటూరు నుంచి తిరుపతి వరకు జమ్మలమడుగు మీదుగా మరో ట్రైన్ కూడా అందుబాటులో ఉంది. హైదరాబాద్ నుంచి ట్రైన్లో రావాలనుకున్న వారు ముద్దనూరు వరకు రావాలి. అక్కడి నుంచి జమ్మలమడుగు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విమానంలో రావాలనుకున్న వారు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కడపకు వచ్చి ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా జమ్మలమడుగు రావాల్సి ఉంటుంది. బస్సులో వచ్చేవారు జమ్మలమడుగు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు, అంటే గాంధీ సర్కిల్ దాకా రావాలి. అక్కడి నుంచి గండికోట 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి సొంత వాహనాలే బెస్ట్ అని నేను అంటాను. లేదంటే ఆటో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. బస్సుల మీద ఆధారపడితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇక గండికోటలో టిఫిన్, లంచ్, డిన్నర్ చేయడానికి, అక్కడ స్టే చేయడానికి వసతులైతే ఉన్నాయి. కొన్ని రెస్టారెంట్లు, రిసార్టులతో పాటు అక్కడే ఒక టెంట్ సిస్టమ్ కూడా ఉంది. ఒకవేళ మీరు మధ్యాహ్న సమయంలో గనక గండికోటకు వెళ్తుంటే జమ్మలమడుగులోని పాత బస్టాండ్ దగ్గర గణేష్ హోటల్లో భోజనం పార్సల్ తీసుకుని వెళ్ళడం బెస్ట్. ఎందుకంటే ఇక్కడ పప్పు, రసం, సాంబార్, కూరలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇక గండికోటకు వెళ్లే దారి చాలా అందంగా ఉంటుంది. ప్రకృతి సౌందర్యం కూడా చాలా కనపడుతుంది. ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండదు. బైక్లో వెళ్లే వారికి సైట్ సీయింగ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. గండికోట సమీపించే దారిలో ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం, గుడి కనపడతాయి. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే గండికోట చెక్ పోస్ట్ కనపడుతుంది. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. గండికోటను చూడడానికి ఎంట్రీ ఫీజు పెద్దలకైతే 30 రూపాయలు, పిల్లలకు 20. ఇక వాహనాలకు, కెమెరాలకు డబ్బు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఇక మనం కొంచెం ముందుకెళ్తే గండికోట ప్రధాన ద్వారం వస్తుంది. ఇది సేమ్ టు సేమ్ హైదరాబాద్ లోని గోల్కొండ కోటను కల్పిస్తుంది. దీని ఇనుప గేట్ అయితే చాలా దృఢంగా ఉంది. ఇక్కడే ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటన బోర్డులు తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 భాషల్లో కనపడతాయి. గండికోట చరిత్ర గురించి క్లుప్తంగా ఇందులో రాశారు. అయితే గండికోట చరిత్ర చాటభారతంలో చాలా పెద్దది. దాన్ని గనక ఇక్కడ వివరిస్తే ఈ వీడియో చాంతడంత అవుతుంది. కాబట్టి చరిత్ర గురించి ఎవరికైనా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే దయచేసి గూగుల్ తల్లిని అడగండి. ఇక లోపలికి వెళితే ఒక చిన్న చార్మినార్ మనకు కనబడుతుంది. ఇది గండికోటలో ఉన్న చార్మినార్. సేమ్ హైదరాబాద్ లో ఉన్న చార్మినార్ లాగే ఉంటుంది. అలాగే దాన్ని దాటుకుని వెళ్ళగానే ఆనాటి జైలు మనకు కనపడుతుంది. ఆ కాలంలో ఖైదీలు కిటికీలు లేని 4 గోడల మధ్య గాలి, వెలుతురు సరిగా లేని జైల్లో ఎలా గడిపేవారో తలుచుకుంటే భయమేస్తుంది. దాని తర్వాత మనకు పీర్ల పంజా ఖాన్ కనపడుతుంది. దాని పక్కనే ఒక చిన్న మస్జిద్ కూడా కనపడుతుంది. దాన్ని దాటుకుని అలా వెళ్ళగానే గండికోటకే ప్రాముఖ్యత కల్పించే జామియా మస్జిద్ వస్తుంది. హాయ్ ఎవ్రీవన్, అస్సలాము అలైకుం, నమస్తే. కడప జిల్లాలో ప్రముఖ పర్యాటక స్థలమైన గండికోట వద్ద ఉన్నాను. ఇది మంచి షూటింగ్ స్పాట్. మర్యాద రామన్న, భారతీయుడు, సాహసం లాంటి సినిమాల షూటింగ్ ఇక్కడే జరిగింది. జామియా మస్జిద్ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. లోపలి మస్జిద్ భాగం, గుమ్మటాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ప్రస్తుతం ఒక సందర్శకులు ఉన్నారు. ఇక్కడ వారితో మాట్లాడి వారి అనుభవాన్ని తెలుసుకుందాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చి ఉన్నాము. ఫ్రెండ్స్ తో కలిసి కడప వచ్చినాము. కడప నుంచి ఇక్కడ గండికోట కూడా చూడాల్సిన మంచి ప్రదేశం ఉంది అని చెప్పారు మా ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే చాలా ప్రశాంతంగా వాతావరణం ఉంది.
ఎవరైనా ఫ్యామిలీతోని వచ్చి కూడా ఇక్కడ సందర్శనం చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా ఆనందకరమైన విషయాలు తెలుస్తాయి. ఇటువంటి కోటలు మనం విజిట్ చేస్తూ ఉంటే మన పురాతన విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. దీన్ని తోప్ అంటారు, అంటే మందుగుండు పేల్చే ఒక పెద్ద తుపాకీ లాంటిది. అలాగే ఆనాటి శిల్పకళా నైపుణ్యం కూడా చూడండి. కొంచెం పక్కకు వెళితే దీని పక్కనే ఒక పెద్ద ధాన్యాకరం ఉంది, అంటే మన FCI గోడౌన్ లాంటిది అనమాట. దీని మెట్లు చూడండి, ఇవి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు. పైనుంచి చూసినప్పుడు ఇక్కడ లోపల కొందరు పనిచేసే సిబ్బంది కనబడ్డారు. అలాగే ఇక ఈ ధాన్యాగారం నుంచి కిందికి దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి. ఇక ఇది ఒక పెద్ద కోనేరు, దీన్ని ఎర్ర కోనేరు, కత్తుల కోనేరు అని కూడా అంటారు. అప్పట్లో సైనికులు తమ కత్తులను ఇందులో కడిగేవారట. నిజంగా ఇది చాలా పెద్దదిగా ఉంది. ఆ రోజుల్లో ఈ కోనేరులో నీళ్లు ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండేదో మరి. ఫ్రెండ్స్, ఇక గండికోటలో ప్రముఖ దేవాలయం ఇది, మాధవరాయ స్వామి ఆలయం. ఇక్కడ కొద్ది దూరంలో రంగనాయకుల స్వామి ఆలయం కూడా ఉంది. మాధవరాయ స్వామి ఆలయం చాలా పెద్దది, చాలా విశాలంగా ఉంది. ఇక్కడ దూరంగా కొండల మీద గాలిమర విద్యుత్ కేంద్రాలు చాలా కనబడతాయి. ఇక్కడ గాలి బలంగా వీస్తుంది కాబట్టి వాటి ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఈ బెల్ట్ మొత్తం ఈ గాలిమర విద్యుత్ కేంద్రాలు చాలా కనపడతాయి. ఇక ఆలయం కుడివైపున దూరంగా జామియా మస్జిద్ కూడా కనబడుతుంది. ఈ మనోహర దృశ్యాన్ని చూడడం మాత్రం మానకండి. ఇక ఆలయం లోపలికి వెళ్ళి చూద్దామా? ఆలయం గోడలు బలమైన రెడ్ గ్రానైట్ బండలతో నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడైతే ఎలాంటి విగ్రహాలు కానీ ప్రతిమలు కానీ లేవు. ఇక గండికోటకు సంబంధించిన మూలం ద గ్రేట్ క్యానన్ ఆఫ్ ఇండియా ఎలా ఉంటుందో చూద్దామా? ఇదే పెన్నా నది లోయ. ఇదొక అద్భుతమైన ప్రదేశం. సందర్శకులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మన చేతుల్లో తినుబండారాలు, వాటర్ బాటిళ్లు కనపడితే చాలు నిర్దాక్షిణ్యంగా లాక్కుంటాయి. అంతెందుకు, నా చేతిలో వాటర్ బాటిల్ కూడా కోతి లాక్కుపోయింది. గండికోటకు సంబంధించి ఒక శుభవార్త. కొద్ది రోజుల క్రితం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పర్యటించారు. కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారితో చర్చించి గండికోటను ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా తయారు చేయడానికి మాస్టర్ ప్లాన్ తయారు చేయమని ఆదేశించారు. దగ్గర 4000 acres ఉంది సార్. ఆఫీసింగ్ అక్కడ మైలవరం కూడా సార్, అక్కడ నుంచి ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ సార్. ఆ పక్క గండికోటకి ఏమన్నా పక్క ఏమన్నా ఉందా? మండలం ఉంది సార్, కానీ అక్కడ టెరైన్ లేదు సార్, వెరీ స్లోప్ ఉంది సార్. స్లోప్ ఉంది అంటే దీన్ని మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేయాలి. చంద్రబాబు గారితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు చాలా మంది ఇక్కడికి వచ్చారు. ఇక ఇక్కడే ఈ లోయ పక్కన గుట్ట మీద మనం నడిచే చోట రాళ్ల పైన మార్కింగ్ నంబర్లు కనబడితే మొదట నాకు అర్థం కాలేదు. అవి ఏంటని తెలుసుకున్న తర్వాత ఇక్కడే రాత్రిపూట స్టే చేయడానికి టెంట్లు వేస్తారని తెలిసింది. ఇక్కడికి వచ్చి రాత్రి స్టే చేయదలుచుకున్న వారు ఈ టెంట్లలో ఉంటారు. దీనికి టెంట్ ను బట్టి 1000 నుంచి 2000 దాకా చార్జ్ చేస్తారట. ఇక్కడ నైట్ స్టే చేసే వాళ్ళు ఉదయాన్నే సన్ రైజ్ చూడడానికి చాలా ఇష్టపడతారు. ఆ దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది. ఇక ఇక్కడే జిప్ లైన్ అంటే ఒక రోప్ వే కూడా నడుస్తోంది. ఇక్కడ నుంచి మనకు మైలవరం డ్యామ్, గైబుసా పహాడ్, అగస్తేశ్వర కోన కూడా కనబడతాయి. గండికోటలో వినోదం, ఉల్లాసం కోసం, పిల్లల కోసం రకరకాల సదుపాయాలు ఉన్నాయి. జిప్ లైన్, బోటు షికారు, సన్ రైజ్ పాయింట్, గుర్రపు స్వారీ మొదలగునవి అందుబాటులో ఉన్నాయి. మేమైతే గుర్రపు స్వారీ చేద్దామని వెళ్ళాము. నిజంగా ఇది ఒక అద్భుతమైన స్పాట్. చాలా చక్కగా ఏర్పాటు చేశారు. గుర్రాలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ టికెట్ మనిషికి 100 రూపాయలు తీసుకున్నాడు. వీకెండ్స్లో అయితే, అంటే శని ఆదివారాల్లో మాత్రం మనిషికి 200 ఛార్జ్ చేస్తారు.
ఫ్రెండ్స్, నేనైతే దీన్ని ప్రతి ఒక్కరూ తప్పక ట్రై చేయమని నేను చెప్తాను. ఎందుకంటే ఫోటోలు వీడియోలు తీసుకొని గుర్తుగా దాచుకోవడానికి, సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఇక మా గండికోట సందర్శన కార్యక్రమం ముగించుకుని జమ్మలమడుగుకు వెనక్కి బయలుదేరాం. ఈ మార్గంలో బైక్ డ్రైవింగ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇది ఒక ఘాట్ రోడ్డు. రోడ్డుకి ఇరువైపులా దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. మొత్తానికి గండికోట మా వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం అనే చెప్పాలి. వీలున్నవారు తప్పక సందర్శించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సన్నిహితులతో సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. జై హింద్.